హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌కి కౌన్సెలింగ్‌కి మనకి ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కావాలి, ముందే మనం ఏమేమి అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌కి కౌన్సెలింగ్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి రెడీగా ఉంచుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకి హాల్ టికెట్. ఏపీ అండ్ టీఎస్ లా సెట్ మీరు ఎగ్జామ్ రాసింటారు కదా ఫ్రెండ్స్, హాల్ టికెట్ అనేది కంపల్సరీ ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక 2 కాపీస్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. అలానే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కీ రిలీజ్ అయింది కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. ఆ ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోండి. కంపల్సరీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ హోల్డర్స్ అందరూ, అంటే మాకు స్కాలర్షిప్ వస్తుందో రాదని తెలియాలంటే ఎంప్లాయీస్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి, వీళ్ళకి ఎవరికి స్కాలర్షిప్ రాదు ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరికీ వస్తుంది. సో మనము ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మనకి నియర్ బై సచివాలయంలో, మీ వార్డ్ సచివాలయంలో ఇన్కమ్ సర్టిఫికేట్కి, క్యాస్ట్ సర్టిఫికేట్కి మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ₹50 పే చేస్తే విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ లోపల మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. దీంతో మీకు రిజర్వేషన్ వస్తుందన్నమాట. మోస్ట్ మీరు అప్లై చేసుకోవాల్సింది ఇప్పుడు కంపల్సరీ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఒకసారి కౌన్సిలింగ్ ముందు మీరు అప్లై చేసుకొని అప్పుడు డిలే అయ్యి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు ఫ్రీగా ఉంటారు కాబట్టి కంపల్సరీ అందరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, డిలే చేయకోకుండా. అలానే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టీసీ. మీరు చదివిన ఇప్పుడు కంప్లీట్ అయిన డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ కాలేజ్లో, ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ కాలేజ్లో టీసీ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. టీసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టీసీ ఉంటేనే మనం జాయిన్ చేసుకుంటారు అనమాట. ఏవి ఉన్నా లేకున్నా టీసీ మాత్రం కంపల్సరీ ఉండాలి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, టీసీ. టీసీ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోండి ఫ్రెండ్స్. అలానే వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లాస్ట్ 7 ఇయర్స్వి అడిగారు ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్స్లో. సో కాబట్టి మీరు డిగ్రీ వాళ్ళైనా 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 9th-10th నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ వాళ్ళైతే 10th, 9th, 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు తీసుకోండి ఫ్రెండ్స్. సో 6 to మనకి +2 వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వస్తుంది కాబట్టి మీరు సిక్స్త్ క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇవన్నీ మీరు ముందే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూల్స్ కూడా మనకి 12th ఆ రేంజ్ నుంచి రీఓపెన్ అవుతాయి కదా ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ అయిపోయి. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం ముందే తెచ్చి పెట్టుకుంటే బెటర్ ఫ్రెండ్స్, కౌన్సిలింగ్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మార్క్ లిస్ట్ ఫ్రెండ్స్. మార్క్ లిస్ట్ వచ్చేసి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివే వాళ్ళకైతే వాళ్ళు ఇంటర్ చదివిన తర్వాత 5 ఇయర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలానే ఇంటర్ మార్క్ లిస్ట్ రెండు మీరు 2 సెట్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే ఒరిజినల్ కూడా తీసుకోండి, ఎందుకంటే వెరిఫికేషన్కి మనకి ఇప్పుడు అప్లోడ్ చేయాలి కాబట్టి మనము. అలానే 3 ఇయర్స్ కోర్స్ వాళ్ళైతే, 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళైతే కనుక 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసి మీకు ఇంకా ప్రొవిజనల్ లాంగ్ మెమో రాకుంటే కన్నా మీరు 6 సెమ్స్ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న మార్క్ లిస్ట్, అవి మీరు అన్ని గ్యాదర్ చేసుకోండి ఫ్రెండ్స్. అవైనా అప్లోడ్ చేయొచ్చు మనము. సో కాబట్టి మీరు దానికి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, మార్క్ లిస్ట్ అన్ని మీరు దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ. మీరు ఒకవేళ కాలేజీలో ఇచ్చినప్పుడు తీసుకోకుండా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు తీసుకోండి కంపల్సరీ. అలానే ఆధార్ కార్డ్ ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ కూడా మనకు ఐడెంటిటీ ప్రూఫ్ ఫ్రెండ్స్. సో అది కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అందరికీ ఏం అవసరం లేదు. ఎవరైతే ఇంటర్ ఓపెన్లో చదివింటారో వాళ్ళకి మెయిన్గా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలానే అదర్ స్టేట్స్ నుంచి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం. ఎవరికైతే అవసరమో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అది కూడా. తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్ వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ ఫ్రెండ్స్. వైట్ రేషన్ కార్డు, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ వైట్ రేషన్ కార్డ్ కూడా మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. మీరు అక్కడ యూజ్ అవుతుంది మీకు కాపీస్ తీసుకెళ్ళాలన్నప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు. అలానే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అది. సో మీరు అవి తీసుకెళ్ళండి కంపల్సరీ. సో మీకు రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఏపీ అండ్ టీఎస్ లా సెట్కి ఎగ్జామ్కి ముందు మనం ఏమేమి అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సింది. ఏమేమంటే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఈ రెండు కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసింటారు, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తే ర్యాంక్ కార్డ్ వస్తుంది.
ఈ 2 మెయిన్. మీ దగ్గర ఉండవు. హాల్ టికెట్ ఉంటుంది. ర్యాంక్ కార్డ్ ఇంగా వచ్చి ఉండదు. రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తుంది. కాబట్టి మీరు 2 డౌన్‌లోడ్ చేసుకొని, జిరాక్స్ తీసుకొని కంపల్సరీగా. తర్వాత ఇన్‌కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ 3 వచ్చేసి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే దేని రిలేటెడ్ క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీరు ఈ 3 నియర్ బై సెర్చ్ వాళ్ళ మీద కంపల్సరీ అప్లై చేసుకోండి. అలానే ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ కాలేజ్‌లో టీసీ తెచ్చుకోండి. డిగ్రీ 3 ఇయర్స్ చదివే వాళ్ళైతే మీరు డిగ్రీ కాలేజ్‌లో కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ కూడా పాస్ట్ 7 ఇయర్స్ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ మీరు స్టడీ సర్టిఫికేట్స్ కూడా అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. అలానే 10th ఇంటర్ 5 ఇయర్స్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ వాళ్ళకైతే 3 ఇయర్స్ వాళ్ళకైతే 10th ఇంటర్ డిగ్రీ మార్క్ లిస్టులు అన్నీ మీరు రెడీ చేసుకోండి. తర్వాత ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్, రేషన్ కార్డు. ఇవి కంపల్సరీగా సర్టిఫికేట్స్ ఉండాల్సినవి ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయో చెక్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.